ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. కొంత విశ్లేషణ అయితే చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. దురుద్దేశం ఎవరిది సిఎస్ గారు, వివాదాస్పద అధికారుల పేర్లు పంపడం సదుద్దేశమా? అంటే జగన్ కనుసైగలతో నడుస్తున్న జవహర్ రెడ్డి. ఏం లేదు సార్, సిఎస్కి కొన్ని బాధ్యతలు అప్పగించింది ఈసీ. కొంతమందిని కలెక్టర్లని, డిఎస్పీ రేంజ్ వాళ్ళని, కొంతమందిని ఎలక్షన్ నుంచి దూరంగా పెట్టింది కదా, ఎవరైతే ప్రభుత్వానికి భక్తులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని. మరలా అంతకన్నా భక్తిని ప్రదర్శించే సిఎస్కి ఈసీ ఏం చేసిందంటే డిఎస్పీ వాళ్ళని మరలా ఎంపికని అతని చేతుల్లో పెట్టింది. మరి సహజంగానే జగన్మోహన్ రెడ్డి భక్తుడైనటువంటి ఈ సిఎస్ ఏం చేశాడంటే మరలా ఇప్పటి ప్రభుత్వానికి, వైసీపీకి తలొగ్గి పనిచేసి వైసీపీ చెప్పినట్లు నడుచుకునేటటువంటి వాళ్ళనే ఎంపిక చేశారు. దాని మీదే ఇది వేయటం జరిగింది హెడ్లైన్స్ అనేది. సీఎం జగన్కు మరో ఎమ్మెల్సీ షాక్. వైకాపాకు ఎమ్మెల్సీ పదవికి ఇక్బాల్ రాజీనామా, అదొక విషయం ఉంది. నేడు మోదీని, ఇది కొత్త భారతం, ఇది కొత్త భారతం, 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాం, రాజస్థాన్లో ప్రధాని మోదీ. ఇది యాక్చువల్గా ఎలక్షన్ ప్రచారం కాబట్టి చెప్తూ ఉంటారు ఏదో. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక, జగన్ పాలనలో ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏమిటి? జనం నెత్తిన 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుంపటి, భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులు మింగేస్తారు, నరసాపురం పాలకొల్లు ప్రజాగలం సభల్లో చంద్రబాబు. మరలా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇసుక ఫ్రీగా ఇచ్చేవాళ్ళండి. ఇసుక అనేది చాలా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. అంటే ఓన్లీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఖర్చు మాత్రమే మనం పెట్టుకునే వాళ్ళం. బట్ ఆ ఇసుకకి సంబంధించి మనం ఎక్కడ ఏమీ కట్టే పని ఉండదు. సేమ్ మరలా కూటమి ప్రభుత్వం వస్తే ఇసుకని ఫ్రీగానే అందజేస్తామని చెప్తున్నారు. ఇది ఒక మంచి విషయం, అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. 50% మించి రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కోటా పెంచుతాం, మద్దతు ధరలకు చట్టబద్ధత, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, అధికారంలోకి వస్తే అగ్నిపథ్ పథకం రద్దు, మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఏటా ₹1,00,000 నగదు సాయం, ఆరోగ్య సంరక్షణకు 25 లక్షల దాకా నగదు రహిత బీమా, కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం, న్యాయపత్ర పేరుతో విడుదల. కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేశారండి, దాని గురించే ఇదంతా. సింగిల్గా వస్తానని శవాలతో వస్తున్న జగన్ బాగా రాశారండి. నేను సింగిల్గా పోటీ చేస్తా అని శవాలతోనే ప్రతిసారి వస్తాడు ఎలక్షన్కి. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి శవం, ఆ తర్వాత వివేకానంద రెడ్డి శవం అండ్ కోడికత్తి డ్రామా, ఇప్పుడు అవ్వాతాతల శవాలపైన నడుచుకుంటూ వస్తున్నాడు. పెన్షన్లు యాక్చువల్గా ఇంటికి తీసుకెళ్ళి సచివాలయ సిబ్బంది, మిగిలిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఇప్పించవచ్చు. కానీ ఇలాంటి ఎండ తీవ్రతలో కూడా అవ్వాతాతల్ని, ముతకలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత నీచుడు, కర్కోటకుడు, కర్కశుడు, దౌర్భాగ్యుడు ఎవరూ ఉండరు. తెగ తిట్లు వస్తున్నాయి, బండబూతులు వస్తున్నాయి, కానీ తిట్టట్లా. సారీ ఫర్ ద బ్రేక్. చెవిరెడ్డి అనుచరులపై రౌడీ షీట్లకు సిఫార్సు, అక్రమాల్లో పట్టభద్రుడు. ఓకే, రాష్ట్రం నిప్పుల కుంపటయింది అంటే ఎండల గురించిలేండి. హంతకుడు అవినాష్కు ఓటేస్తారా? రాజన్న బిడ్డగా నన్ను ఆదరిస్తారా? ఎన్నికల ప్రచారంలో షర్మిల సూటి ప్రశ్నలు. ఊరూరా ఓటర్లను చైతన్యపరిచేందుకు ప్రయత్నం. వివేక హత్య ఉదంతాన్ని జనానికి వివరించిన పిసిసి అధ్యక్షురాలు. సోదరితో కలిసి ప్రజాక్షేత్రంలోకి సునీత తొలి అడుగు. యాక్చువల్గా షర్మిల గారు ధ్వజమెత్తున్నారండి. వివేకానంద రెడ్డి గారి హత్య అవినాష్ రెడ్డి గారు చేశారు అని తేల్చి చెప్పారు. అలాంటి అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ దీనికి సమాధానం చెప్పాలి. బాబాయిని చంపితే, చిన్నాన్నని చంపితే ఆ హంతకుడిని వెనకేసుకొస్తావా అని సూటిగానే ప్రశ్నించారు. మరి చూడాలి న్యాయం గెలుస్తుందా లేదా అనేది. నెక్స్ట్ పేజీలో ఏముందనేది చూద్దాం. ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే, పెన్షన్దారుల మృతికి నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి. సీఎం కుట్రలో సిఎస్ ఇతర అధికారులు భాగస్వాములే. విలేకరుల సమావేశంలో తెదేపా అధినేత చంద్రబాబు. నిన్న విలేకరుల సమావేశం పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు.
ఇంత మటుకి ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా నేను ఇది చేశాను, విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన పాపాన పోలా. ఏం చెప్తాడు? ఏమీ చేయలేదు కాబట్టి, ఉత్తుత్తి బట్టలు నొక్కాడు కాబట్టి. సరే, నిన్న పెట్టిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి మ్యాటర్. తెదేపా గూటికి రఘురామ, ఆయన సేవలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు తెదేపా అధినేత చంద్రబాబు. రఘురామకృష్ణరాజు లాస్ట్కి ఎట్టకేలకు ఏ పార్టీలోనూ చేరలేదు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. టీడీపీలోనే చేరారు. నరసాపురం నుంచే సీటు కంపల్సరీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే ఉంది. కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక, అది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దురుద్దేశం ఎవరిది? సిఎస్ గారు. ఓకే, ఇది అయిపోయింది. హంతకుడు అవినాష్కు ఓటేస్తారా? ఓకే, దీనికి భిన్నంగా ఉంటాయండి రాతలు. నిజానికి భిన్నంగా సాక్షిలో ఉంటాయి. ఒకసారి మానస పుత్రిక, సాక్షి పత్రిక చదవకపోతే మనకు ఉంటుంది, మనకి మనస్సాక్షి ఒప్పుకోదు చదవకపోతే. చదువుదాం ఒకసారి. చంద్రబాబు కోసం బరి తెగించొద్దు, పచ్చమందకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వార్నింగ్. అబ్బా, చంద్రబాబు కోసం బరి తెగించొద్దంటే జగన్ కోసం బరి తెగించాలా? హత్య చేసిన హంతకుల కోసం, హత్యకి ప్లాన్ ఇచ్చినటువంటి భారతి కోసం బరి తెగించాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి బరి తెగించాలా? ఇదే కదా చెప్తుంది షర్మిల. ఏం చెప్తుంది? అవినాష్ రెడ్డి చంపాడు, చంపిన వాళ్ళని మీరు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? మీ గుట్టు వాళ్ళ చేతుల్లో ఏముంది? మరి మా కోసం వచ్చాడు మా నాయకుడు, దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టాలకు వేదికగా మేమంతా సిద్ధం, బస్సు యాత్ర. సిద్ధపడిన ఆయన అదే బస్సులో ఊరొదిలి వెళ్ళిపోవటానికి. వీళ్ళ అభ్యర్థులు రోజు రోజుకు బలహీనపడుతున్న తెలుగుదేశం. అబ్బా, అవునా? సరే, అరే రే 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 ఒకటి మిస్ చేసామండి. ఏదో షర్మిల గారి గురించి రాశారు. నిన్న సాక్షి పత్రిక గురించి కూడా షర్మిల గారు కొన్ని ధీటైనటువంటి మాటలు మాట్లాడారు. ఏంటంటే సాక్షి పత్రికలో గుండెపోటు అని ఎలా రాశారు అంటే, సాక్షి పత్రిక మీద కూడా నిందపడింది. షర్మిలది నీచ రాజకీయం అంట. మరి జగన్ చేసేది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజకీయమా? వెచ్చ. కోడ్ ఉల్లంఘిస్తే కొరడా, నోటిఫికేషన్ రాకుండానే 4584 ఎఫ్ఐఆర్లు నమోదు, 47.49 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు జప్తు. ఇది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వర్తిస్తుంది ఇది. సరే, ఇదండి సాక్షిలో వచ్చినటువంటివి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో, అవ్వాతాతలపై ఎవరికి ప్రేమ, జగన్వి కోతలు, బాబువి చేతలు. గతంలో లబ్ధిదారులందరికీ అమలు, 5 ఏళ్లలో 200 రూపాయల నుంచి 2000కు పెంపు, కొత్తగా 19 లక్షల పైగా మంజూరు. జగన్ వచ్చాక కొత్తగా 12 లక్షల లోపే, అది పాత వాటిని తొలగించి మంజూరు. రకరకాల నిబంధనల పేరిట 6 లక్షల కట్, 3000కు పెంపుపై విడతల వారి డ్రామా. ఇప్పుడు పెన్షన్ల పంపిణీపై కహానీలు. బాధ్యత తనది కాదన్నట్లు సీఎం వైఖరి. బస్సు యాత్రలో పచ్చి అబద్ధాలు, వాలంటీర్లపైనే మొదటి సంతకం చేస్తారట. జగన్ దృష్టిలో వారు ఉన్నట్లా లేనట్లా? అంటే ఇప్పటి వరకు వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఇప్పుడైతే మొదటి సంతకం చేస్తారంట. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్తున్నారు, వాలంటీర్లను ఏమీ తీసేయం, మేము వాళ్ళ బాధ్యతలు ఇంకా మెరుగుపరుస్తామని. 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు పెంచాడండి 200 చొప్పున, 1000 రూపాయలు పెంచడం కోసం, 2000 నుంచి 3000 చేయడం కోసం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి కలిపి కూడా ఆ 1000 రూపాయల లాస్ ఏదైతే ఉందో, 1000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలది కూడా కలిపి జూలైలో అందజేస్తారు. ఇదిగోండి, ఏప్రిల్ నుంచే 4000 పెన్షన్. ఏప్రిల్ నుంచే అంటే ఈ నెల నుంచే 4000 పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే. అది చాలా మంచి విషయం చెప్పారు నిన్న సభలో. అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలది కలిపి జూలైలో ఇంటికి అవ్వాతాతలకి ఇస్తారంట వాలంటీర్ల ద్వారానే. అంటే 3000 ప్లస్ 4000, 7000 రూపాయలు వస్తాయి మొదటిసారి, ఫస్ట్ టైంగా. ఎంత మంచి విషయం చూడండి. ఒకవైపే సిఎస్ చూపు. వార్తలు సమాప్తం. ఇది తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. శాంతి స్వరూప్ గారు చనిపోయారంటండి.
ఉత్తుత్తి నొక్కుడుతో జగన్మాయ, పిల్లల ఫీజులకేం చెబుతారు? పింఛన్ల జాప్యాన్ని విపక్షంపైకి నెట్టారు. మరి బటన్లు నొక్కిన సొమ్ములెక్కడ జగన్? రైతన్నతోనూ రాజకీయమేనా? విద్యాదీవెన బటన్ నొక్కి నెల దాటింది. సరే, ఇదంటే పింఛన్లు అంటే విపక్షాలపైన తోశారు. మరి బటన్ నొక్కిన సొమ్ముని ఎవరిపైన నెడతారు? అదే వాళ్ళు అడుగుతున్నారు. వైసీపీ శవరాజ్కి 3 నెలల కిందటే రద్దయిన పింఛన్ కోసం వెళ్ళి వృద్ధురాలు చనిపోయిందని ఏడుపు, 6 నెలలుగా మంచమే దిగలేదన్న కుటుంబం నిజమేనని ధృవీకరించిన ఎంపీడీఓ. శవరాజకీయం అండి వైసీపీది, శవరాజకీయం, అంతకుమించి ఏమీ లేదు. ముస్లిం మహిళపై వైసీపీ నేత భార్య దాష్టికం. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి